శుభాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి మరి యొక్క మాసంలోకి దేవుడు మనల్ని ప్రవేశింపచేసి ఈ మాసంలో ఆరోగ్యంగా ఉండటకు, ప్రభువును మహిమపరచుటకు, ఘనపరచుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి రెండు హస్తాలు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మంచిది ప్రియారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు వాక్యం యందు దృష్టి పెట్టండి. ఏం చెప్తున్నాడో గ్రహించండి. వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. ఆ వాక్యము ద్వారా మన హృదయంలోనికి, మన జీవితంలోనికి ప్రతి దైవికమైన ఆశీర్వాదం వచ్చినట్లుగా ఆసక్తి కలిగి దేవుడు వాక్యాన్ని వెంబడిస్తూ వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకొని దేవుడు ప్రభు ఇచ్చే ప్రతి దీవెనను మనం సొంతం చేసుకుంటాం. కనుక అటు ఇటు చూడక, నిద్రపోక, మొబైల్స్ చూడకుండా వాక్యం మాత్రమే వింటూ ఆ వాక్యంలో ఉన్న సారాంశాన్ని గ్రహిస్తూ ప్రభు నాతో వాక్యం వింటున్నప్పుడు ఒక మాట మనం చెప్పాలంటాం. ఏంటంటే పక్షి గారు చెప్పిన మాట, ప్రభువా ఈ దినం అక్కర కొలది నాతో మాట్లాడండి. ఏం చెప్పాలి చెప్పండి? ఈ దినం అక్కర కొలది నాతో మాట్లాడు ప్రభువా. నేను వాక్యం వినడానికి సిద్ధం. ఆ వాక్యం వినడమే కాదు, వినది నా బ్రతుకులో పాటించడానికి సిద్ధం అని మన హృదయాలను సిద్ధం చేసుకొని వాక్యానికి మన హృదయం తెరిచి వాక్యాన్ని ఆసక్తితో వినడం, చదవడం మనం చేయడం ప్రారంభించిన సమయంలోనే ఆ క్షణం నుంచే దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగానే దేవుడు నీకు కావలసిన ప్రతి ఆత్మైశ్వర్యాన్ని దేవుడు నీకు సిద్ధపరచడం ప్రారంభిస్తూ ఉంటాడు. కనుక నిర్లక్ష్యం చేయకూడదు. మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనది వాక్యమే. దేవుడు మనతో ఎలా మాట్లాడతాడండి చెప్పండి? దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు మీకు తెలుసో లేదు. ఇక్కడ నిలబడి సేవకులు కాదు మాట్లాడేది, ఎవరు తెలుసా? సేవకులు నోటితో చూడండి ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడేది సేవకులు కాదు. వారు నిలబెట్టుకొని వారిని దేవుడు వశపరుచుకొని, దేవుడు వారిని స్వాధీనపరుచుకొని చూడండి వారితో ప్రభు మాట్లాడుతాడు. కనుక మాట్లాడే ప్రతి మాట దేవుడు చెప్పేది కనుక ఆ మాట మనం ఆసక్తి కలిగి వింటే తప్పకుండా మనం, మన పిల్లలు, మన కుటుంబాలు ఉన్నతంగా దీవించబడతాం. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట. నాకు తెలుసు చదవలేని వారు, చదువు రాని వారు కొంతమంది ఉన్నారు. మిగిలిన వారు అంతా చదవచ్చు. చదువుకున్న వారి జనరేషన్, లేటెస్ట్ జనరేషన్ లో మనం ఉన్నాం కనుక మిగిలిన వారంతా చదువుకున్న వారు. కాబట్టి బైబిల్ ముయ్యకుండా బైబిల్ తెరిచి చదవడం మనకు ఆశీర్వాదం. కనుక ప్రతి ఒక్కరు బైబిల్ తెరిచి చెప్పబడుతున్న దేవుని మాటలు శ్రద్ధగా ఆలకిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రియారా చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 16-17 నుంచి. మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరము పర సంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ప్రియులారా, ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే మోసపోకుడి అంటాడు. ఎందుకు అంటే, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. చాలాసార్లు ఎందుకు ఈ మాట రాయబడిందంటే, మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే తనకు కలిగినటువంటి మేలు లేదా తనకు కలిగినటువంటి మెప్పు, తనకు కలిగినటువంటి లాభం, దీని వెనకాల ఈ మెప్పు, లాభం అంత మాత్రమే కాదు, ఆ మేలు ఈ వెనకాల చాలాసార్లు ఏమనుకుంటామంటే, చూడండి నా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కనుకనే
ఈ మెప్పు గాని, లాభము గాని, ఈ యొక్క చూడండి మరి మేలు గాని నేను పొందుకున్నాను అనేటువంటి ఆలోచనలో చాలా మంది ఉంటారు. అలా ఆలోచించేటువంటి వారి కొరకు భక్తుడైనటువంటి యాకోబు ఈ మాట రాస్తూ ఉన్నాడు. అలా ఆలోచించేవారు నేనే సంపాదించాను, నేను కాబట్టి ఈ మెప్పులు పొందాను, నేను కాబట్టి ఈ లాభాన్ని ఆర్జించాను, నేను కాబట్టి ఇది నేను చేశాను, ఇది నేను కాబట్టి ఇదిగో నేను పొందుకున్నాను అని కొన్నిసార్లు మనం అతిశయిస్తూ ఉంటాం. ఇది నా ద్వారే కలిగింది, ఇది నేనే చేశాను అనేటువంటి ఆలోచన కొన్నిసార్లు మన జీవితంలోకి వస్తూ ఉంటుంది. అందుకని భక్తుడైన యాకోబు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రియులారా, ఈ ఆలోచన ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తుందో అందుకు యాకోబు భక్తుడు చెప్తున్న మాట, నా ప్రియ సహోదరులారా ఏం చేయొద్దు, మోసపోదు. ఎప్పుడు మోసపోతాం మనం చెప్పండి? ఎప్పుడు మోసపోయాం మనం? ఎప్పుడు మోసపోతామంటే చెప్పండి, అతిశయించినప్పుడు. నీ మెప్పుకి, నీ ఘనతకి, నీ ఆశీర్వాదానికి, నువ్వు పొందుకున్న లాభానికి, నువ్వు కష్టపడ్డదానికి చూడండి ఫలితానికి దేవుడు కాదు నేనే అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తుందో, ఎప్పుడైతే నీ నోటితో ఆ మాట మాట్లాడతామో ఏమైనట్టు తెలుసా మనం? ఏమైనట్టు తెలుసా మనం? మోసపోయినట్టే. అందుకే ఈ వచనం ద్వారా చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు అని అంటే చూడండి, ప్రతి ఈవియు, రెండవది అంటాడు ప్రతి వరమును, తర్వాత జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండే వచ్చును. ఇవి భూ సంబంధమైనవా పర సంబంధమైనవా? నువ్వు అనుకుంటే లాక్కోవడానికి, నువ్వు అంటే రావడానికి, నువ్వు అంటే నువ్వు పొందుకోవడానికి ఇవి ఇక్కడి నుంచి కాదట, పర సంబంధమైనవి. ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసా? జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. కాబట్టి వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మనిషి కాబట్టి ఇది నా వల్ల జరిగింది. చూడండి, ఈ మెప్పు, లాభం, మేలు, ప్రతిష్టత ఇవన్నీ నా వల్ల జరిగింది అని పిల్లలు అనడానికి వీలు. ఇవన్నీ ప్రభు ఇస్తేనే, ప్రభు కృప అనుగ్రహిస్తేనే, ప్రభు ఏదైనా నీ జీవితంలోకి అనుమతిస్తేనే నేనైనా నువ్వైనా ఈ భూమి మీద ఉన్న ఎవరైనా పొందుకోగలరు. అందుకే ఈ వచనం ద్వారా ప్రభు అంటాడు, ప్రియులారా, చక్కగా మార్చుంటాడు. ఏముంది అందులో అంటే, మన దేవుడు ఏది తన పిల్లలకి తక్కువ చేసే దేవుడు కాదండి. ముందుగా మనం ఇది గమనించాలి. ఇది ముందుగా మనం గమనించాలి. తన పిల్లలకి ఏది దేవుడు కొదువ చేసే దేవుడు కాదు. నీ అక్కర కొలది, నీ అవసరాన్ని బట్టి, నీ జీవితంలో సమస్తమును ఎప్పటికప్పుడు మన బ్రతుకుకి, మన జీవితంలో సమస్తాన్ని మన కొరకు సమకూర్చే దేవుడు మన దేవుడు. అందుకే ఆదికాండం 1-2 అధ్యాయాల గురించి చదివితే పిల్లల సృష్టి నిర్మాణం గురించి అందులో మనం చూస్తాం. ఏ ప్రాయపడింది అక్కడ అంటే, సృష్టి అంతటిని సమస్తమును చేసిన తర్వాతే దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో మనిషిని దేవుడు తీశాడు. ఎందుకో తెలుసా? మరి ముందే మనిషిని చేయొచ్చు కదా, ఆ తర్వాత చేయొచ్చు కదా అన్న ప్రశ్నకి ఎందుకు తర్వాత దేవుడు చేశాడు మనిషిని అని అంటే, నిన్ను నిర్మించడానికి ముందే, నిన్ను రూపించడానికి ముందే, నిన్ను ఈ భూమికి దేవుడు తీసుకొని రావడానికి ముందే దేవుడు ప్రణాళిక ఎంతో గొప్పదో తెలుసా? ఏం చేశాడు తెలుసా దేవుడు అంటే, నీకు కావలసిన సమస్తమును ఈ భూమి మీద చేసిన తర్వాతే, ఆ తర్వాత నిన్ను చూడండి ఈ భూమికి దేవుడు మనం తీసుకొని వచ్చి. హల్లెలూయా. ఒకవేళ మనల్ని ముందుంచి చూడండి తర్వాత ఏదైనా దేవుడు చేయాల్సి వస్తే ఇబ్బంది పడేవాడు మేము. కానీ మన దేవుడు ఆలోచన చూడండి సంపన్నుడైన దేవుడు. అయినా ఏ కష్టం నీకు రాకూడదని, ఏ ఇబ్బంది నీకు జరగకూడదని, ఏ విషయంలో చూడండి నువ్వు ఇబ్బంది పడకూడదు అని సమస్తమును నీకు కావలసినవన్నీ భూమి మీద చేసిన తర్వాతే, ఆ తర్వాత దేవుడు చూడండి నీకు చేశాడు. నీ వెనకాల దేవుడి యొక్క ఉన్నతమైన ప్లాన్, ఏ విషయంలో నేను మనము ఇబ్బంది పడకూడదు అన్నటువంటి ఆలోచన. ప్రియులారా, దీన్ని బట్టి
దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుడు నిన్ను మనల్ని ప్రేమించి ఏదైనా నీకు నాకు మనకి ఏదైనా ఇవ్వాలని దేవుడు కోరుకుంటే పొందుకున్న ఆ ప్రతిఫలానికి కొన్నిసార్లు మనం ఏం చేసుకుంటామంటే ఆశ్రయిస్తూ ఉంటాం. ప్రియులారా, ఆశ్రయిస్తూ ఉంటాం. అందుకని పౌలు గారు ఏం చెప్పాడో తెలుసా? పౌలు గారు ఏమన్నాడో తెలుసా? నా అతిశయం ఎవడో తెలుసా? ఎవరండి? నా అతిశయం నేను ప్రభువునందే అతిశయిస్తాను. మన జీవితంలో మన అతిశయం దేవుడే. దేవుడు లేకపోతే నీ జీవితంలో ఏది లేదు. దేవుడు ఇవ్వకపోతే నువ్వేం పొందుకోలేవు. దేవుడు నీ జీవితంలో అనుమతించకపోతే ఏది నీ జీవితంలోకి రాదు. ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నది ఏదైనా ప్రియులారా సమస్తము ప్రభువు పర సంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి సమస్త ఈవులట తన పిల్లల కొరకు ఇవ్వబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మరి ఇంతకీ ప్రతి ఈవి అంటాడు. ప్రతి ఈవి అనగా అర్థం ఏంటి? ఈవులు అనగా చెప్పండి. ప్రతి ఈవి అనగా దానముగా మనకు అనుగ్రహించేది. ఏంటి అని మనం గమనిస్తే ప్రియులను చూడండి, ఏది కావాలన్నా సమస్తము దేవుడే మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఉదాహరణకి చెప్పండి, ఇల్లు ఈ లోక రీతిగా ఆలోచిద్దాం. ఇల్లు, రెండవదిగా ఆహారం, మూడవదిగా వస్త్రాలు, చెప్పండి, భార్య, భర్త, ఉద్యోగము, సంతానము, ప్రియులు చెప్పండి. ఇవన్నీ కూడా, ఈ అవసరాలన్నీ కూడా ఎవరి ద్వారా వచ్చాయి అంటే బైబిల్లో ఉంది. కష్టపడి నేను తెలుసుకున్నా నా భార్యని అంటావా? బైబిల్ ఏం చెప్పింది చెప్పండి? ఏం చెప్తుంది బైబిల్? ఎవరి దానం అంట? స్త్రీ ఎవరి దానం అంట? యెహోవా దానం. ఏది మన బ్రతుకులో దేవుడు లేకుండా జరగలేదు. ఏది దేవుడు లేకుండా మన కళ్ళ ముందుకు రాదు. ఏది దేవుడు ఇవ్వకుండా మనం ముందుకు మనం చూడడం మనం అనుభవించలేదు. ప్రతి ఇల్లు, ఉద్యోగము, వస్త్రాలు, ఇల్లు, బట్టలు, వాహనాలు, చూడండి, పొందుకున్న సమస్తం ఇవన్నీ ఈవులు అంటారు. ప్రతి ఈవి ఎక్కడి నుంచి వచ్చినాయనంటే పర సంబంధమైనదై తండ్రి యొద్ద నుండి తన పిల్లలైన నీ కొరకు, నా కొరకు, మన కొరకు దేవుని ద్వారా అనుగ్రహించబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందుకే ప్రియులారా, అందుకే ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఏమి చేయాలి చెప్పండి? కట్టుకోముటకు వస్త్రములు ఇచ్చాను వందనాలయ్యా, ఉండుటకు నీ వసవిచ్చావు వందనాలయ్యా. కట్టుకోముటకు వస్త్రములు ఇచ్చావు వందనాలయ్యా, ఉండుటకు నీ సజీవుడిగా ఉంచినందుకు నీకు స్తోత్రం. నీ బలమా? ఈరోజు బతికున్నామంటే నీ బలమా? చెప్పండి. ఒక ఆయన అంటాడు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి, చాలా కాస్ట్లీ మెడిసిన్స్ ఇచ్చాడు, నా రోగం చాలా భయంకరమైంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, చాలా ఖరీదైన టాబ్లెట్స్ ఇచ్చాడు, అవి వాడుతున్నాను కాబట్టి రోజు బాగున్నాను అంటాడు. పిల్లల మెడిసిన్ బ్రతికించగలదా? చెప్పండి. నీకు ఆయుష్ ఇవ్వగలదా? డబ్బు నీకు ఆయుష్ ఇవ్వగలదా? నువ్వు కోరుకున్న ఈ లోకంలో ఏది నీకు ఆయుష్ నువ్వు ఇవ్వలేవు. ఈరోజు దేవుని మనం బ్రతుకున్నామంటే కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. అందుకే ప్రతిదినం ప్రభువాలను సజీవుడిగా వచ్చినందుకు నీకు ప్రతిరోజు ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చెప్పాలి మాట? ఎప్పుడు చెప్పాలండి? ప్రతి ఉదయం లేవగానే ప్రభు ముందు మోకరిల్లి ప్రభుతో ఈ మాట చెప్పడానికి ఇష్టపడాలి. ప్రభుతో ఈ మాట చెప్పడానికి ఇష్టపడాలి. ఈ లోకంలో ఏది నీ సొత్తు, నీ టాలెంట్ కాదు. ఏది ఇవ్వాలన్నా, ఏది అనుభవిస్తున్న ఈ రోజు దేవుడిని మనం
సమస్తం దేవుని యొక్క ఈవి, దేవుని యొక్క దానం అని చెప్పడంలో ఏమాత్రం కూడా శక్తి లేదు. అయితే బైబిల్ చెబుతుంది ప్రియులారా, ఇవన్నీ ప్రభు ద్వారా నీవు నేను మనం అనుభవించగలం. అందుకని ఈరోజు ప్రియులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 10-11 వచనాలు అనుకుంటారు. ఏముంది అక్కడ అంటే చక్కని మాట్లాడతాడు. మంచి యువులను ఏంటి చెప్పండి, మీరు చెడ్డవారు ఇండియు తల్లులారా మీరు చెడ్డవారు ఇండియు మీ పిల్లలకు మంచి ఈవులను, అంటే వారికి కావలసినవి మీరు ఇయ్యనై ఉండగా పరలోకమందున్న తండ్రి తను అడుగు వారికి అంతకంటే నిశ్చయముగా ఏమిస్తాడట ప్రభు. దేవుడు ఏమిస్తాడు చెప్పండి, చాలా చాలా మంచి దేవుడు ఇస్తాడు, శ్రేష్టమైనవి దేవుడు ఇస్తాడు. పిల్లల చాలా ఉన్నతమైనవి దేవుడు ఇస్తాడు. పిల్లలు తల్లిదండ్రులుగా మనమే మన పిల్లలకు చెడ్డవారమై మనమే మన పిల్లలకు మంచి వారిని ఆశించినప్పుడు తన పోలికలో చేయబడిన నీవు తన స్వారూప్యమందు దేవుడు నిన్ను చేసుకున్నాడు కనుక ప్రియులారా, తన కుమార్ చూడండి, మన పరమ తండ్రి అయినటువంటి ఆయన పిల్లలుగా దేవుడు నీకు ఎంత ఉన్నతమైనవి ఇస్తాడు, ఎంత శ్రేష్టమైనవి దేవుడు ఇస్తాడు. ఎప్పుడైనా ఆలోచించాడు. అందుకే ఆయన అంటాడు ప్రియులారా, పరలోకమున్న మన తండ్రి ఆయన మనకి ఎంతో నిశ్చయముగా ఎలాంటి ఇస్తాడంట, మంచి ఈవులను దేవుడు ఇస్తాడు. ఏది ఇచ్చినా అది మంచిది. దేవుడు ఏది ఇచ్చినా అది మంచిది అవుతుంది మన బ్రతుకులు. ఏది ఇచ్చినా దేవుడు శ్రేష్టమైనవి మనకి ఇస్తాడు, అందులో ఎలాంటి సందేహము లేదు. అందుకే ఈరోజు ప్రియులారా చెప్పండి, నేను బ్రతికున్నానంటే దేవుని కృప, నేను ఆరోగ్యంగా ఉన్నానంటే దేవుని కృప, నేను మంచి వస్త్రాలు ధరిస్తున్నానంటే దేవుని కృప, నేను మంచి భార్య పిల్లలతో కుటుంబంతో సంతోషంగా ఉన్నానంటే దేవుని కృప, నేను ఒక మంచి ఇల్లు కట్టుకున్నాను అనంటే దేవుని కృప, నేను మంచి ఆహారాన్ని నా కుటుంబంతో కలిసి పిల్లలతో కలిసి భుజిస్తున్నాను అనంటే దేవుని కృప, నాకంటూ ఒక గౌరవం విలువగలిగి బ్రతుకుతున్నానంటే చెప్పండి ఎవరి కృప? దేవుని యొక్క కృప. ఆయన లేకుండా నా బ్రతుకులో ఏది లేదు. దేవుడు లేకుండా నా జీవితంలో ఏది లేదు. నేను కలిగి ఉన్నాను, ఈ రీతిగా ఉన్నానంటే అందుకు దేవుని కృప మాత్రమే అని ఎప్పటికీ కూడా దేవుని పిల్లలుగా మనం మర్చిపోకూడదు. దేవుని బిడ్డ ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. బైబిల్లో పిలాతుడు చాలాసార్లు మనం అనుకుంటాం, కుటుంబ విషయాలకు వచ్చినప్పుడు చూడండి భర్త అంటాడు, లేదు చూడండి నా భార్య తెలివి తక్కువదండి, నేను తెలివి కలిగిన వాడండి అంటాడు. ఒకవేళ నా భర్త తెలివి తక్కువడండి, నేనే జ్ఞానం కలిగిన దాన్ని అంటాం. కొన్నిసార్లు తల్లిదండ్రులు అమాయకులైతే పిల్లలు జ్ఞానవంతులుగా ఉంటారు. చూడండి మా అమ్మ నాన్న చూడండి అజ్ఞానులండి, మేము తెలివి కలిగిన వారు అంటారు. ఇందులో ఎవరు తెలివి కలిగినా, ఇందులో పిల్లలు కావచ్చు, తన భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా ఆ తెలివిన జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు నీకు? చెప్పండి, ఎవరిచ్చారు? ప్రభువు ఇచ్చాడు. ఆయన ఇవ్వకుండా ఏది నీ జీవితంలోకి రాలేదు. ఆయన చేయకుండా ఏది నీ ముందుకు రాదు. దేవుడు అనుమతించకుండా ఏది మన జీవితంలోకి రాదు. బైబిల్లో ఉంది. అందుకే ఏదో తెలుసా ప్రియులారా, ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ఎవరి సెలవు లేకుండా? ఆయన సెలవు లేకుండా, దేవుడు అనుమతించకుండా ఒక్క పూట భోజనం చేసి అనుమతించుటను సంతోషించుట ఎవరికి సాధ్యం? ఎవరైనా సంతోషించగలరా అంటే ప్రియులారా, ప్రశ్నార్థకమే. జీవితంలో దేవుని కృప లేకుండా ఏది మన జీవితంలో జరగదు అనే నిశ్చయతలోనికి దేవుని మన జీవితం చూడండి రాగలగాలి. హల్లెలూయా. కాబట్టి చూడండి, ప్రతి ఈవియు ప్రతిదీ దేవుడు మనకి ఇస్తాడు. దేవుడు ఏది ఇచ్చినా ప్రియులారా చూడండి, మంచివి శ్రేష్టమైనవి మాత్రమే దేవుడు మనకి ఇస్తాడు. అయితే దేవుని మనం ఏం చేయాలి అంటే ప్రతిదినం ఆయన పాదాల దగ్గర మోకరించి దాన్ని చెప్పాను కదా, ప్రభువా ఒకటి నా అక్కర కొలది నాతో
మాట్లాడండి. రెండవది కన్నా అక్కర కొలది నాకు ఏం కావాలో దయచి అని ప్రార్థన చేయాలి. దేవుని వెతకడంలో నేను సిద్ధం చేసుకోగలగా నీ చూపు, నీ తలంపులు, నీ ఆలోచనలు సమస్తము దేవునిపైనే నిమగ్నం చేయడానికి నువ్వు సిద్ధపడాలి. దేవుడు లేకుండా నా బ్రతుకులో ఏది లేదు అనే విషయం నీకు అర్థమైనప్పుడు నేను కలిగి ఉన్నది ఏది చూడండి, వాటి బైబిల్లో ఏముంది? నేను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్న గ్రహింపు మన జీవితంలో మనం కలిగినప్పుడు తప్పకుండా ప్రియులారా దేవునికి భయపడతాం. దేవునికి భయపడతాం. దేవుని పాదాల దగ్గర ఒదిగి చూడండి, ఆయనకు చెందవలసిన మహిమను, ఘనతను దేవునికి ఇస్తాం. దేవుని గణపరుస్తాం. మన బ్రతుకులో దేవుని ముందుంచుతాం. ప్రియులారా దేవుని ఆరాధిస్తాం, దేవుని స్తుతిస్తాం, దేవుని గణపరుస్తాం. ముందుగా మనం పొందుకున్న సమస్తానికి దేవుడే అన్న గ్రహింపు నీ జీవితంలోకి రావాలి. అది వచ్చినప్పుడు తప్పకుండా దేవుడికి ప్రియారిటీ ఇవ్వగలవు. దేవుని ఏదో భయభక్తులు కలిగి ఉండగలవు, దేవుని స్తుతించగలవు, దేవుని మహిమపరచగలవు. అంత మాత్రమే కాదు ప్రియులారా, సమయ పాలన కూడా చాలా అవసరం. మందిరానికి సమయానికి వచ్చి మందిరంలో కూర్చొని ప్రభువుకు చెందవలసిన మహిమ ఆయనకు మనం ఇవ్వగలం. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియులారా, దేవుడు ఏది నీ జీవితంలో నీకు, నాకు, మనకు దేవుడు ఏది ఇచ్చినా అది శ్రేష్టమైతే ఇస్తాడు. హల్లెలూయా. కనుక పొందుకోవలసిన దేవుని మనం ఏం చేయాలంటే తొందరపాటు లేకుండా ప్రియుల సంయమనంతో ప్రభు ఇచ్చే వరకు ఏం చేయాలి తెలుసా? ఓపికతో అడుగుతూ, ప్రభువా ఇది కావాలి, దీని పట్ల నీ చిత్తమేమైంది నాయన అని ప్రభువుని అడుగుతూ ఆయన ఇచ్చే వరకు ఓపికతో కనిపెట్టడం నేర్చుకోవాలి. ఆయన ఇచ్చే వరకు ఓపికతో కనిపెట్టడం నేర్చుకోవాలి. బైబిల్లో ఆదికాండం 12వ అధ్యాయం మనం వస్తే ఏముందో తెలుసు? అక్కడ దేవుడు చూడండి, అబ్రహాము శారాలతో దేవుడు ఒక మాట చెప్పాడు, ఇదిగో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, చూడండి ఇశ్రాయేలుకు నేను తండ్రిగాను తల్లిగా నేను చేయబోతున్నాను, అనేక జనములు మీ ద్వారా చూడండి ఆశీర్వదించబడతాయి అని ప్రభువు అబ్రహాముతో మాట్లాడినప్పుడు ప్రియులారా, వారి చూడండి సంసార జీవితంలో చాలా తొందరపడింది. ప్రభు ఆల్రెడీ వాగ్దానం చేశాడు, నా కుమారుడా నేను నీకు ఇవ్వబోతున్నాను, ఇదిగో నేను అనేకులకు తండ్రిగా నేను చేయబోతున్నాను, నీ ద్వారా అనేక వంశములు దీవించబడబోతున్నాయి, ఇదిగో నిన్ను అనేకులకు తలగా నేను చేయబోతున్నాను అని దేవుడు మాట్లాడితే ప్రియులారా, ఆ వాగ్దానం కొరకు కనిపెట్టకుండా, ఆ వాగ్దానం ప్రభువా నా జీవితంలో నెరవేర్చు అని ఆ నెరవేర్పు కొరకు ఓపికతో ప్రార్థన చేయకుండా చాలా తన జీవితంలో ఏం చేసింది తెలుసా? తొందరపడింది. ప్రియులారా, తొందరపడి ప్రియులారా చూడండి, ఆదికాండం 16వ అధ్యాయంలో మనం గమనిస్తే తొందరపడి ఏం చేసింది తెలుసా? తొందరపాటు నిర్ణయం తీసుకొని అబ్రహాము దగ్గరికి వెళ్ళి, ప్రియులారా చూడండి, ఇదిగో నాకు కుమారుడు కావాలి, కాబట్టి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. అప్పుడు చూడండి యజమానుడా, ఇదిగో నా దాసు ద్వారా నేను నాకు పిల్లల్ని కనుము అని భర్తను తొందర పెట్టింది. దేవుడు ఆల్రెడీ నేను నీకు కుమారుడు, ఇదిగో నీకు వంశాభివృద్ధిని కలగజేస్తాను అని దేవుడు చెప్తే ఆశించని చూడండి, ఏమాత్రం కూడా సమయపాలన, ఏమాత్రం కూడా నిరీక్షణ లేనటువంటి చాలా సమయంలో తొందరపాటు నిర్ణయం తీసుకొని చూడండి ఏం జరుగుతుందో తెలుసా? ఇదిగో నా కుమారుడు కావాలి, ఏం చేస్తావో నాకు తెలియదు అని తనకు పిల్లలు కలగనందున తన దాసితో తన యజమానుడిని చూడండి కూడమని చెప్పి తన దాసి ద్వారా పిల్లల్ని కానీ నా కుమారుడు చెప్పుకోవాలని ఆశపడింది. కానీ ప్రియులారా, బైబిల్లో మనం ఆలోచన చేస్తే చూడండి, దేవుడు ఏదైనా శ్రేష్టమైనది దేవుడు ఇస్తే ఏదైనా శ్రేష్టమైన దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ప్రియులారా, చాలా తొందరపడి కొన్నిసార్లు మన ఆలోచన అలాగే ఉంటాయి. ప్రభు ఇచ్చే వరకు వెయిట్ చేయలేము, ప్రభు ఇచ్చే వరకు ఓపికతో కనిపెట్టలేము. అన్ని ఇప్పుడు ఈ లేటెస్ట్ కాలానికి మనకు అన్ని ఇప్పుడే జరిగిపోవాలి, ఈ గంటలోనే జరిగిపోవాలి, ఈ నెలలోనే జరిగిపోవాలి, ఈ వారంలోనే జరిగిపోవాలన్నట్టుగా ఉంటాయి. కానీ అలాంటి స్వభావం కలిగిన శార
చూడండి, దాసుని తీసుకెళ్లి తన యజమానుడి చేతిలో పెడితే ఆయన ఆమెను కూడా ఏం జరిగింది తెలుసా? ఇస్సాకు అని పేరుకు బదులుగా ఇస్సాకు అనగా అర్థం ఏంటో తెలుసా? నవ్వు. ఇస్సాకు అనగా వాగ్దాన పుత్రుడిని కనడానికి బదులుగా ఎవరిని కనిందో తెలుసా? ప్రియులగా ఇస్మాయిల్ను కనింది. ఏం జరిగింది అంటే ప్రియులు చూడండి, అతడు ఎలాంటి వాడో తెలుసా? ఇస్మాయిల్ అనగా అర్థం ఏంటో తెలుసా? అడవి కారణ వంటి స్వభావం కలిగిన వాడు. అందరి చేతులకి వీరి చేతులు ఇప్పుడు ఎలా ఉంటాయి తెలుసా? విరోధంగా ఉంటాయి. తొందరపడి ఇప్పుడే నాకు రిజల్ట్ కావాలి, ఇప్పుడే నేను పొందుకోవాలి అనుకుంటే దేవుడు ఇవ్వకుండా, దేవుని యొక్క నుంచి మనం పొందుకోకుండా, ఒకవేళ మనకు మనమే కావాలని తొందరపడి తీసుకునే నిర్ణయాలు మన జీవితంలో ఎలా ఉంటాయంటే, అలా తొందరపడి తీసుకున్న శారా నిర్ణయము శారా జీవితంలో దుఃఖాన్ని, ఆవేదనని మిగిల్చిందని చెప్పచ్చు. తర్వాత ఈ హాగర్ ఏం చేసింది చెప్పండి? హాగర్ ఏం చేసింది? అబ్రాహాముకు భార్యగా చూడండి ఉన్నటువంటి హాగరు వెంటనే చూడండి గర్భంలో కుమారుడు పడగానే తన యజమానురాలు ఏం చేసింది తెలుసా? వెక్కిరించడం మొదలుపెట్టింది. శారా జీవితంలో శ్రమలు మొదలయ్యాయి. కావాలని కష్టాలు తెచ్చిపెట్టుకుంది శారా. కావాలని కష్టాలు తెచ్చిపెట్టుకుంది శారా. ఎందుకు ఇదంతా జరిగింది తెలుసా? ఇదంతా ఎందుకు జరిగింది తెలుసా? కుమారుడైతే కన్నది, కానీ కుమారుడు ఇస్మాయిలు దేవుని వాగ్దానం ద్వారా పుట్టినవాడు కాడు. తన దాసి ద్వారా కుమారుని కనాలనుకుంది. తొందరపడిపోయింది. ప్రభు నేను ఇస్తానమ్మా అని చెప్పాడు. ఆయన ఇచ్చే వరకు ఓపిక లేని శారా తొందరపాటు నిర్ణయం ఆమె జీవితంలో ఎన్నో బాధలకు, కష్టాలకు, అనర్థాలకు కారణమైంది. ఆ తర్వాత ప్రియారా అలా వాగ్దానం చేశారు కనుక దేవుడు ఇస్సాకుతో చూడండి, అబ్రాహాము శారాలకు దేవుడు ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకు అనగా అర్థం ఏంటి చెప్పండి? నవ్వు. ప్రభు ఇచ్చేది మన జీవితంలో సంతోషాన్ని కలిగజేస్తుంది. హల్లెలూయా. నవ్వును కలిగజేస్తుంది, ఆనందాన్ని కలిగజేస్తుంది. ప్రభు ఇచ్చే ఈవి, ప్రభు ఇచ్చే చూడండి, ఏదైనా ప్రభు ద్వారా మనం పొందుకోవాలనుకుంటే ప్రభు ఇచ్చేది మన జీవితంలో ఎల్లప్పుడూ శాశ్వతంగా మనకు నిత్య సంతోషాన్ని కలగజేస్తుంది. మనకు మనమే కావాలని కొన్నిసార్లు మన జీవితంలో తొందరపడితే, చాలా తొందరపడింది చూడండి, సంతోషం లేదా బ్రతుకు ఎన్నో ఏళ్ళు బాధలు పడి కష్టాలు తెచ్చి బ్రతుకుంది, శ్రమలు అనుభవించింది, భయంకరమైన వేదన అనుభవించింది శారా. అదే పరిశుద్ధ గ్రంథంలో పిల్లగా మనం మరొక మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే, న్యాయాధిపతుల కాలంలో రాజు లేకుండా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఒక దినాన ఏమన్నారు తెలుసా? కబేలు దగ్గరకు వచ్చి, అయ్యా ఏమన్నారు తెలుసా? ఇదిగో మమ్మల్ని ఏలడానికి మాకు రాజు లేడు, మాకు రాజు కావాలి, మమ్మల్ని ఏలడానికి మాకు రాజు కావాలి అని అంటే, అయ్యా నేను ఉన్నాను కదా, న్యాయాధిపతిగా దేవుడు నన్ను పెట్టాడు కదా, బాగానే ఉన్నారు కదా అంటే, చూడండి అది నచ్చనటువంటి ఇశ్రాయేలీయులు ప్రియులారా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఏలడానికి మాకు ఒక రాజు కావాలని ఆశపడ్డారు. అందుకు ఆ సమయంలో ప్రియులారా తప్పని పరిస్థితుల్లో ఏ జరిగింది అని అంటే, ప్రియులారా బెన్యామీను వంశానికి చెందినవాడు ప్రియులారా చూడండి, సౌలు ఇది ఎవరి కుమారుడు అంటే కీషు కుమారుడు ప్రియులారా అతనికి తీసుకెళ్లి దేవుడు రాజుగా పెట్టాడు. ఏం జరిగింది తెలుసా ప్రియులారా? ఏం జరిగింది తెలుసా? రాజుగా నిర్ణయిస్తే సౌలుకు ప్రియులారా పరిపాలనాధ్యక్షుడిగా ఉన్నాడు, వారి మీద రాజుగా ఉన్నాడు, కానీ వారిని ఏ రీతిగా శాంతిగా చూడండి సమాధానంగా వారిని పరిపాలించాలో సౌలుకి తెలియాల, సౌలుకి అర్థం కాల. సౌలు రాజుగా ఉన్న కాలంలో ఇశ్రాయేలీయులు ప్రియులారా చాలా ఈ బాధను అనుభవించారు, ఎన్నో శ్రమలు అనుభవించారు. నాకు ఒక రాజు కావాలి అని తెచ్చిపెట్టుకున్నటువంటి రాజు వారి జీవితాల్లో చూడండి ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో మరణాలు, ఎన్నో వారి జీవితంలో కలిగే కారణం ఏంటంటే దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? యూదా గోత్రంలో నుండి దేవుడు వారికి రాజు ఇవ్వాలనుకున్నాడు, కానీ వారు మాకు ఇప్పటికిప్పుడే రాజు కావాలని కోరుకున్న కారణం చేత ప్రియులారా బెన్యామీను వంశంలో నుంచి వారికి రాజులు చూడండి అప్పటికప్పుడు
చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. బెన్యామీను చూడండి, ఎక్కడ బెన్యామీను అనగా అర్థం ఏంటో తెలుసా? చెప్పండి. యూదా గోత్రం ఆది కాండంలో మనం గమనిస్తే చూడండి, 49వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనిస్తే ఏముగా వచనంలో అంటే బెన్యామీను గోత్రం. ఈ గోత్రం అర్థం ఏంటో తెలుసా? దీనికి ఆ బెన్యామీను అనగా అర్థం ఏంటిదనంటే ప్రియులుగా చూడండి, కేవలము మరి ఏమాత్రం తన మాటల మీద నిలబడలేనటువంటి సౌలు బెన్యామీనుకు సంబంధించినటువంటి వాడు. బెన్యామీను గోత్రం అంటే ఏంటో తెలుసా? తొడేలు అని అర్థం. తొడేలు. బెన్యామీను అన్న మాటకు అర్థం ఏంటంటే తొడేలు. తొడేలు అనగా చూడండి, అది కూడా ఏంటో తెలుసా? చీల్చేది, ఇశ్రాయేలీయులను చీల్చేది తొడేలు అని నామకరణం. సౌలును రాజుగా చేసినందుకు ఇశ్రాయేలు చెదిరిపోయారు. ఇశ్రాయేలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే దేవుని ఉద్దేశం ప్లాన్ ఏంటంటే వారికి ఇస్తే రాజుని శ్రేష్టమైనది ఇవ్వాలనుకున్నాడు. అదేదో తెలుస్తా, యూదా గోత్రంలో నుంచి దేవుడు వారికి ఇవ్వాలనుకున్నాడు. యూదా గోత్రం, యూదా అనగా అర్థం ఏదో తెలుసా? కొదమ, సింహం. అదే ఆదికాండం 12వ అధ్యాయం 49వ అధ్యాయం 27వ వచనం. యూదా గోత్రం అనగా అర్థం ఏంటంటే కొదమ సింహం అని. వారికి ఆచి తూచి జ్ఞానంతో పరిపాలించే ఉన్నతమైనటువంటి రాసులు దేవుడు వారికి ఇవ్వాలనుకున్నాడు. కానీ వారు తొందరపడి మాకు ఇప్పుడే కావాలి అని కోరుకున్న కారణం చేత చూడండి, సౌలు ఇశ్రాయేలీయులకు కొడుకు లేకుండా చేశాడు. ఆ జీవితంలో నెమ్మది లేకుండా చేశాడు. ఎందుకు పరిపాలిస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. ప్రియులారా, ఏ ఒక్క రోజు దేవుడి మాట తిన్నగా విని దేవుడు చెప్పిన మాట వినవాడు కాదు సౌలు. ఈరోజు ప్రియ దేవుడి బిడ్డలారా, తన పరిపాలనలో ఇబ్బంది, దుఃఖము, వేదన, శ్రమలు ఎన్నో ఇశ్రాయేలు ప్రజలు ఎదుర్కొన్నారు. అందుకే ఈరోజు ప్రియులారా, ప్రభు ఏదైనా ప్రభు ఇచ్చే వరకు శ్రేష్టమైన ప్రతి ఈవి దేవుడు మనకి ఇస్తాడు కనుక ఆయన ఇచ్చే వరకు మనం ఏం చేయాలి అంటే తొందరపడక, ఆవేశపడక, ప్రియులు చూడండి, తొందరపాటు నిర్ణయాలు శాలలాగా ఇశ్రాయేలు ప్రజల వల్ల తీసుకోకుండా దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకొని ప్రభువా నీ చిత్తం నా పట్ల, నీ చిత్తాన్ని నా పట్ల నెరవేర్చు అని ప్రార్థన చేయాలి. నీ చిత్తాన్ని నా పట్ల జరిగించు ఆయన అని దేవుని చిత్తానికి మనం అప్పగించుకొని ప్రియులారా, ఆయన వాగ్దానం, దేవుని వాగ్దానం, దేవుడు చేయనది మన జీవితంలో నెరవేర్పు జరుగు వరకు ఓపికతో ఎదురు చూడవలసిన అవసరం ఉంది. హల్లెలూయా. దీనికి ఇంకా మీకు చిన్నగా అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. ప్రియులారా చూడండి, ఒక చెట్టు దగ్గరికి పోదాం. ప్రియులారా చూడండి, మామిడి చెట్టు అనుకోండి. ప్రియులారా, ఆ చెట్టు మీద పరిపక్వానికి వచ్చినటువంటి ఒక పండును చూడండి, తీసుకొని దాన్ని కోసుకొని తినండి. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? చాలా మధురంగా ఉంటుంది, చాలా తీయగా ఉంటుంది. చూడండి, ఇంత రుచి ఉందా? ఇందులో అన్నంతగా చూడండి చాలా తీయదనాన్ని మనకి ఇస్తుంది. అదే చెట్టుకు ప్రియాలు చూడండి, పండు లేదు. పండే వరకు ఆ కాయ చెట్టు మీద ఉంచే ఓపిక మనకు లేదు. ఏదైతే దీన్ని ఇప్పుడే తినాలనుకొని ఆ కాయగా ఉన్నప్పుడు పోయి ఆ కాయ తెచ్చావు. ప్రియులారా, అది పండు పండే వరకు నాకు ఓపిక లేదు. ఆ పండు పండితే కానీ చూడండి తినేంత ఓపిక నాకు లేదు. అందుకని త్వరగా వెళ్ళి ఇప్పుడే నేను ఆ కాయని తినేస్తాను, ఇప్పుడే ఆ కాయని తింటాను అనుకుని వెళ్ళి ఆ కాయ అలా తెచ్చుకొని తీసుకొచ్చి చూడండి కాయ తినడం మొదలు పెట్టాడు. ఎలా ఉంటుందా కాయ? ఎలా ఉంటుంది చెప్పండి? చాలా ఒగరుగా, అవునా? చాలా ఒగరుగా ఉంటుంది, రుచి పచ్చి లేదు. ప్రియులు ఏమాత్రం కూడా రుచి పచ్చి ఉండదు. ఎందుకో తెలుసా? ప్రియుల ఆ కాయ పండే వరకు నువ్వు ఓపిక పడితే చూడండి ఆ పండులో ఉన్న మాధుర్యాన్ని, ఆ తీయని చూడండి అనుభూతిని నువ్వు అనుభవిస్తావు. నాకంత టైం లేదు, నాకంత ఓపిక లేదు, నాకు ఇప్పుడే జరిగిపోవాలి, నేను ఇప్పుడే తినేయాలని తొందరపడి అనుకుంటే ఆ కాయే కావాలని తొందరపడి తింటే ఏమవుతుంది తెలుసా? ప్రియాల చూడండి, ఒగరు, చేదు, ప్రియాల అంతా కూడా చూడండి ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి.
ఒకరుగా మంచిగా ఉంటుంది, తినడానికి అసహ్యంగా ఉంటుంది. తొందరపడితే పరిణామాలు అలాగే ఉంటాయి. తొందరపడి తీసుకుంటే, తొందరపడి నిర్ణయం తీసుకుంటే, దేవుడు ఇచ్చే వరకు ఎదురు చూడకపోతే, దేవుడు ఇచ్చే వరకు చూడండి కనిపెట్టే ఓపిక మనలో లేకపోతే, మనం తొందరపడటం వలన జరిగే పిల్లల ఫలితం ఏంటో తెలుసా? చేదు. చూడండి పిల్లల ఏమాత్రం కూడా రుచి లేని జీవితం, పచ్చి లేని జీవితం, అనగా కష్టాలు బాధలు కలిగిన జీవితం మనం అనుభవించాం. అదే దేవుడు ఇచ్చాడు. దేవుడు ఎలాంటివి ఇస్తాడు చెప్పండి? దేవుడు ఎలాంటివి ఇస్తాడు? శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి. ప్రియులారా, కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను ఇలా ఉంటానని నా కళలో కూడా అంటామా? కొన్నిసార్లు మనము అక్కడక్కడ కొంతమంది అంటారు, నేను ఇలా ఉంటానని నా కళలో కూడా నేను అనుకోలేదండి. అంటే ఎలా ఉన్నావు అని అంటే, ఎక్కడో ఉన్నాను నేను, ఎక్కడో ఊరు పేరు లేకుండా ఉన్నాను నేను, ఏమాత్రం ఎదుగు బతుకు లేకుండా ఉన్నాను నేను. ఏం చేశాడు మా దేవుడు అంటే, చూడండి, నీ మీద ప్రేమ కలిగిన దేవుడు, ప్రియారా, నేను ఉన్నత స్థితిలో ఉంచాలని ఆశించిన దేవుడు, తన కృప కొరకు కనిపెట్టుకుంటున్నావు కనుక నీ స్థితిని, నీ స్థాయిని, నీ పరిస్థితిని దేవుడు ఇచ్చి అభివృద్ధి పరిచాడు కనుక ప్రియారా, ఈరోజు స్థాయిలో ఉన్నాను. చూడండి, ఈ రోజు స్థితిలో ఉన్నాను అంటే కేవలం దేవుని కృప. అంటే నా దేవుడు నా జీవితంలో ఉన్నతమైన కార్యాన్ని చేశాడు. ఈరోజు నా దేవుడు నా జీవితంలో శ్రేష్టమైన కార్యాన్ని చేశాడు. ఉన్నతంగా ఉన్న శ్రేష్టమైన కార్యాలు నా జీవితంలో చేశాడు. ప్రియులారా, అని చూడండి, కర్వంతో, కన్నీటి పర్వతంతో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతతో చెప్పగలిగే వారి నాడెంతమందో. ఈరోజు ప్రియ దేవుడు పిల్లారా, ఆయన పిల్లలు మనం, దేవుడు ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియులారా, బాగా గమనించాలి. ఒక తల్లికి ముగ్గురు కొడుకులైతే, లేదా నలుగురు కొడుకులైతే నలుగురి అనుభవాలు ఒకలాగే ఉంటాయా? ఉండవు. వారి అనుభవాన్ని బట్టి, ఆలోచన విధానాన్ని బట్టి ఒక్కొక్కరు చూడండి, బలవంతుడిగా ఉంటాడు, ఒకడు పక్కగా ఉంటాడు, ఒకడు ఇటువంటిగా ఉంటాడు, మిడిల్గా ఉంటాడు. ప్రియులారా, ఏది ఏమైనా చూడండి, తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఎలాంటిదంటే, చూడండి, లేనివాడైనా ఉన్నవాడైనా మధ్యస్థితి కలిగిన వాడైనా తల్లిదండ్రులు పోగొట్టుకుంటారా? నీకు ఏం లేదు కాబట్టి నా కొడుకువి కావని అనగలరా? ఎవరు అనలేరు. ఈ స్థాయి ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా అందరూ నా పిల్లలే. మరి ఏమైంది అని అంటే, అనుభవం ఉన్నవాడు, జ్ఞానం కలిగిన వాడు, వివేకం కలిగిన వాడు, దైవభక్తి కలిగిన వాడు, దేవునికి లోబడేవాడు, తను తాను దేవునికి అప్పగించుకొని, దేవుని చిత్తానికి అప్పగించుకొని ప్రభు ద్వారా కొంతమంది ముందుగా దీవించబడతారు. కొంతమంది చూడండి, పరిస్థితులను బట్టి దేవుడు వారికి ఒక కార్యరూపాన్ని దేవుడు దయచేసి ప్రభు ప్రేమను ఎరిగేటట్లుగా చేసి తర్వాత వారిని దేవుడు దీవించడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. ఏది ఏమైనా ఎనుకోకుందో దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడిస్తే, నేను ఎప్పుడూ చెప్తాను ప్రియులారా, నీకు నువ్వు కావాలని సంపాదించుకుంటే అది నీ చేతిలో నిలబడేది కాదు. పైగా నీకు దుఃఖాన్ని, ఆవేదన మిగులుస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకుని చూడండి, కష్టాన్ని, కన్నీరును మనము ఏడవాలి, ఆ దుఃఖాన్ని అనుభవించాలి. అదే ప్రభు ఇచ్చేవాడు ఎదురు చూస్తే, ప్రభు కృప కొరకు మనం కనిపెడితే, ప్రభువా నా అక్కర కొలది, అయ్యా నాకు ఏది కావాలో దేవుడు ఆయనని ప్రార్థన చేస్తే, దేవుడు మనకిచ్చేది ఏదైనా అది చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైనటువంటి ఏమి గొప్ప చూడండి శ్రేష్టమైన కార్యాన్ని దేవుడు మన జీవితంలో దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు ఈ జీవితంలో ప్రియాలు చూడండి, అనుభవిస్తున్నది, పొందుకున్నది ఏదైనా సరే, ఈరోజు ప్రియులారా మరలా నేను చెప్తున్నా, అది ఎవరితో తెలుసా? ఎవరిచ్చినది? ప్రియులారా చూడండి, 1,00,000 రూపాయలు కష్టపడి చూడండి, 8 నెలలు 12 నెలలు ఈఎంఐ కష్టపడి కట్టుకొని బైక్ నేను కొనుక్కున్నాను అన్నావు. ప్రియులారా, నువ్వే కష్టపడ్డావు. చూడండి, బండి నువ్వే కొన్నావు. కానీ ఇది నా సామర్థ్యంగా జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? చెప్పండి, ఎవరు? నువ్వు బ్రతుకుంటేనే ఇవన్నీ చేయడానికి, నువ్వు బ్రతుకుండడానికి ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు? క్షేమాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. అయితే బైబిల్ చెప్తుంది,
ప్రియులారా, ఏ స్థితిలో ఉన్న దేవుడు దేవుడే అంట. కాస్త దేవుడు దీవించిన తర్వాత చూడండి, ఇంతకుముందు నేను ఒకటి మీకు చెప్పాను. చెప్పండి, SON అంటే ఏంటి చెప్పండి? సన్ అంటే కుమారుడు. విషయం 9:60 ఉంది. కుమారుడు మత్తయి సువార్తలో రాయబడింది 22:21 చూడండి, ఆయన కుమారుడు. తర్వాత విషయం 9:6 కుమారుడు మనకు అనుగ్రహించబడేను. SON సన్ అనగా కుమారుడు. ఈ కుమారుడు ఎవరో తెలుసా ప్రియులారా? ఈ కుమారుడు ఎవరో తెలుసా? మానవుని మీద ఉన్న పాపాన్ని, శాపాన్ని కొట్టివేయడానికి, తొలగించడానికి వచ్చిన కుమారుడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రారంభంలో ఈరోజు మానవుడి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ప్రారంభంలో నాకు అన్ని దేవుడే, దేవుడు లేకుండా నేను ఏది చేయను, దేవుడు లేకుండా నా బ్రతుకులో ఏది జరగదు, నాకు సమస్తానికి దేవుడే అని చెప్తాను. కానీ ప్రభు మీ మీద కృప చూపి కాస్త ప్రభు నిన్ను దీవించి, హెచ్చించి, ఆశీర్వదించి, ప్రారంభించిన తరువాత ప్రియులారా, చెప్పాడు కదా ప్రియులారా, చూడండి, అన్నిటికీ దేవుడే, అన్నిటికీ దేవుడే, అన్నిటికీ దేవుడే అనే పదం తర్వాత నా శరీరం కొద్ది కనుమరుగైపోయి చివరికి ఏమొస్తుందో తెలుసా? ఎస్కు మధ్య ఇంతకుముందు నీ బ్రతుకులో ఓ ఉండేది. ఇప్పుడు ఆ ఓకు ఏమొచ్చేసింది తెలుసా? ఐ వచ్చింది. ఏమొచ్చిందండి? ఓ స్థానంలోకి ఏమొచ్చింది తెలుసా? ఐ వచ్చింది. ఇప్పుడు SON సన్ కాస్త ఇప్పుడు మధ్యలోకి ఐ వచ్చేసరికి ఏమైంది చెప్పండి? సిన్ అని. SIN సిన్ అనగా అర్థం ఏంటో తెలుసా? పాపం. ఒకప్పుడు నా జీవితంలో దేవుడే 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 దేవుడే, లేస్తే దేవుడే, కూర్చుంటే దేవుడే, పడుకుంటే దేవుడే, నడిస్తే దేవుడే. దేవుడు లేకుండా మన బ్రతుకులో ఏది లేదు. అంతమంది చేసి కాస్త నెమ్మదిగా దేవుడిని బ్లెస్ చేయడం ప్రారంభించాడు. స్థితి మారింది, స్థాయి మారింది. ఆ పాట పాడే కదా, నా స్టైల్ మారింది, నా సూపు మారింది, నా నడక మారింది, ఇంకా అన్ని మారాయి. దీవించండి దేవుడు, అన్ని మారాయి. ప్రియులారా చూడండి, మారడం అంటే చూడండి, సరే మారాయి, సంతృప్తి నా పిల్లలే కదా దేవుడు అనుకున్నాడు. ప్రియులారా, పూర్తిగా దేవుడు అన్న పదమే మారింది. నీ జీవితంలో దేవుడు అన్న పదమే లేకపోతే అనగా ఏమిటో తెలుసా? ఎప్పుడు దేవుడు దేవుడే అనేవాడిగా అనేదాన్ని ఇప్పుడు కాస్త స్థాయి వెళ్ళేసరికి ఇప్పుడు ఏమంటున్నావు తెలుసా? అనగా నేను. అంటే ఇప్పుడు అన్నిటికీ మూలము నేను కాబట్టి, నేను చేయబట్టి, నేను ఇలా చూడబట్టి, నేను అలా ఆలోచించబట్టి, నేను ఇలా చూడండి ప్రయాసపడబట్టి. ఒకప్పుడు దేవుడు అనేవాళ్ళని ఇప్పుడు ఏమైందంటే నేను అంటే నేను వచ్చేసి. ఎప్పుడైతే అనే పదం మన బ్రతుకులోకి వచ్చిందో పిల్లలు చూడండి, అది ఏం చేయబడిందో తెలుసా? పాపముగా మార్చబడింది. సిన్ అంటే పాపం. దేవుని మహిమను ఎప్పుడైతే అవమానపరుస్తావో, దేవుని ఇచ్చిన ఆధిక్యతను, దేవుని బలాన్ని, దేవుని యొక్క శక్తిని ఎప్పుడైతే నీ మాటల ద్వారా కించపరుస్తావో, దేవుని దృష్టిలో నేను మనం ఏం చేసినట్టు తెలుసా? ఆల్రెడీ పాపం చేశాను. అందుకే భక్తుడైన యాకోబు అన్నాడు, నా ప్రియ సహోదరులారా మోసపోకూడదు. ఏం పోకూడదు? మోసపోకూడదు. చాలాసార్లు మనం అంటాం, మోసం చేశాను అన్న భ్రమలో మనం బ్రతుకుతాం. మోసం చేయడం కాదు, ఈ విధమైన ఆలోచన జీవితంలో ఉంటే మనం మోసపోయాం. ఏంటా మోసం అంటే? నీ జీవితంలో, నీ బ్రతుకులో ఇందాక మన వర్షిప్లో పాడాం, పిల్లగా ఆరాధించేదో యేసురాజా, జీవించేదో యేసురాజా, ప్రార్థించేదో యేసురాజా. ఎప్పటి వరకు? నా ప్రాణం ఉన్నంత వరకు నీ మహిమలోకి చేరే వరకు. నా స్థితి మారినా, పరిస్థితులు మారినా, నా జీవితంలో ఎంత అత్యున్నతమైన స్థాయికి నేను వెళ్ళినా, దేవుడు నన్ను ఎంత ఉన్నతమైన స్థితిలో దేవుడు నన్ను ఉంచినా, నా నోట ఒకే మాట ఏంటంటే దేవుడు లేకుండా నేను లేను. నాకు కలిగి ఉన్నవన్నీ ఆయన లేకుండా ఏది కలగలేదు. ఎప్పటికీ ఇదే మాట,
ఇది దేవుని ఎదుట నీతి ఏంటో తెలియజేస్తుంది. నువ్వు ఎంత సత్ప్రవర్తన కలిగిన వాడువో దేవుని ఎదుట ఈ మాట తెలియజేస్తుంది. దేవుడు అంటే నీకు ఎంత భయమో ఎంత గౌరవమో ఈ మాట తెలియజేస్తుంది. కనుక దేవుని బిడ్డ మరలా చివరిగా మార్చని నేను ముగిస్తా. మరలా యాకోబు పత్రికలోకి రండి ప్రియులారా, చూడండి. మరలా యాకోబు పత్రిక చివరిగా మొదటి మాట 1:16-17 వచ్చినారు. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది? ఒకటి ఈవి, రెండవది వరం. ఏ వరం ఇది? వరం ఏ వరం ఇది? పాటలు పాడే వరము, పరిచర్య చేసే వరము, డ్రమ్స్ వాయించే వరము, చెప్పండి, ప్రవచించే వరము, భాషలకు అర్థం చెప్పే వరము, అవునా? భాషలకు అర్థం చెప్పే వరము, ఇలా పిల్లలు చూడండి, స్వస్థపరిచే వరము, వాక్యాన్ని అందించే వరము, కన్నీరు కాచి ఎక్కువగా ప్రార్థించే వరం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? మనం కోరుకుంటే రాలి మన జీవితంలోకి. దేవుడు దానముగా చూడండి, నేను మెచ్చాను నీకు ఇచ్చినటువంటివి. ఒకటి ఈవి, రెండవది వరము. ఈ రెండు ఎవరి అంటే మనం కోరుకుంటే వచ్చేది కావు పిల్లలు, మనం కాబట్టి మనకు వచ్చేది కాదు. కానీ దేవుడు దయ వలన చూడండి, దేవుడి కృప వలన ఇవి మన జీవితంలో కనబరుచబడుతున్నాయి. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుడు బిడ్డ దాన్ని మనం ఏం చేయకూడదు అని అంటే చెప్పండి, ప్రభు ఇచ్చిన ఈవి, ప్రభు ఇచ్చినటువంటి వరాన్ని బట్టి మనం పిల్లలు అతిశయించక ఏం చేయాలో తెలుసా? అతిశయించక ప్రభు ఇచ్చిన వాటిని కాపాడుకుంటూ బ్రతుకాలం అంతా ఆయన కృతజ్ఞులుగా జీవించాలి. హెచ్చించకూడదు, హెచ్చించుకోకూడదు, అతిశయించకూడదు, గర్వించకూడదు. ప్రియుల మన జీవితంలో చూడండి, మరొక విధమైనటువంటి ఆలోచనలు మనం వెళ్ళకూడదు. కానీ ప్రభు మనకి ఇచ్చిన వాటిని సద్వినియోగం చేసుకుంటూ వాటిని బట్టి ప్రభువును మహిమపరుస్తూ మన బ్రతుకు కాలం అంతా దేవునికి మనం కృతజ్ఞులుగా జీవించగలిగే స్థాయి నువ్వు కలిగి ఉంటే దేవుని బిడ్డ తప్పకుండా నీ జీవితంలో రానున్న కాలంలో మరి ఉన్నతమైన శ్రేష్టమైన ఈవులతో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ఉన్నతంగా దేవుడు దీవించి ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. కనుక ఈ ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం మనము, మన పిల్లలు, మన కుటుంబం సమృద్ధిగా అనుభవించును గాక, ఉన్నతముగా అనుభవించును గాక. అట్టి కృప దేవుడు తన పిల్లలుగా మనకు దయచేయును గాక. ఆమేన్. దేవుడి సమయంలో ఈ వాక్యము తన వినికిడిలో జీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కానుకలు పాట పాడుతుండగా కానుకలు సమర్పించడం ప్రియులారా, మరి మన మధ్యలో